నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తోంది. ఎన్నికల సమయంలో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయి బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులు ఉచితం చేసింది. రాజమండ్రి నగరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని టీడీపీ నాయకులు గ్రహిస్తే మంచిది. వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మధ్య అప్పారావు హితవు. అన్ని వర్గాల ప్రజలను హక్కున చేర్చుకొని స్నేహబంధంతో భరోసా ఇచ్చిన నాయకుడు మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి వెంకటరమణ. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం వెల్లడి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తుందని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల సమయంలో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయి బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లును ఉచితం చేస్తూ మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడని, ఆయన ఆలోచన విధానంతో అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ను పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి, రాజమహేంద్రవరం సిటీ నాయి బ్రాహ్మణుల సంఘీయుల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. నాయి బ్రాహ్మణుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని, నాయి బ్రాహ్మణుల కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, తెలుగు యువత నగర కార్యదర్శి కందికొండ అనంత్, సాధికారిక సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేవుడు మాట్లాడారు. తొలి నుంచి నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసేది చంద్రబాబు నాయుడు ఒక్కరేనని, కూటమి ప్రభుత్వంలో కూడా ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు పెంచి తమ జీవితాలను వెలుగులతో నింపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు తాడి దుర్గా ప్రసాద్, నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు కోటిపల్లి చంద్రశేఖర్, పెండ్యాల నాగేశ్వరరావు, కోరిపల్లి నాగేశ్వరరావు, బలగం కిరణ్, జామి ప్రసాద్, పాతర్లపల్లి సురేష్, రాజన్న సత్యరాజు, కరాసి శ్రీను, చిత్తాభక్తుల వరబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కృషి చేసేది. ఆది నుంచి కూడా బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటూ ముందుకు నడిపించిన పరిస్థితుల్ని గుర్తెరిగే బీసీలని సామాజికంగా, ఆర్థికంగా, మరి ముఖ్యంగా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినప్పుడే ఆ యొక్క వర్గాల్లో సాధికారత వస్తుందని గుర్తించి తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించింది. క్రమేణా గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్థానిక సంస్థల్లో కల్పించిన 34% రిజర్వేషన్ని 24% తగ్గించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాని మూలాన సుమారు 16,800 మంది రాజకీయంగా నా బీసీ బిడ్డలు అవకాశాలను కోల్పోయారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. బీసీలు అందరూ కూడా కూటమి అధికారంలో రావాలని కోరుకున్నారు.
అనుగుణంగా మరలా 24% రిజర్వేషన్ 34% చేసిందని కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తా ఉన్నాం. దాంతోపాటు యువగలం రథసారథి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సమయంలో అనేక మంది బీసీ సోదరులు వారి యొక్క సమస్యల్ని అవగాహన చేసుకుంటూ ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అన్న దాని మీద ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కనే ఉన్నారు సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారు. ఆయనకు కూడా తెలుసు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్ళు గీత కార్మికులకి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటానన్నారు. లిక్కర్ షాప్లో 10% కేటాయిస్తానని చెప్పారు. బార్ల్లో కూడా మొన్న మళ్ళీ మంచి నిర్ణయం తీసుకున్నారు. 10% కేటాయిస్తాం బార్స్లో కూడా అని కళ్ళు గీత కార్మికుల పక్షాన నిలబడ్డది కూటమి ప్రభుత్వం. ఇలాగ అనేకమైన వర్గాల వారికి హామీలు ఇచ్చారు. అందులో ఒకటి నాయ బ్రాహ్మణులకి ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని మొన్ననే అమలు చేశారు. ఈ సందర్భంగా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. శుభ పరిణామం, ఒక పండుగ వాతావరణం. నాయ బ్రాహ్మణులు ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్స్కి తోరణాలు కడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండాలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటోని చిత్రపటాన్ని పెట్టుకుంటా ఉన్నారు. అన్ని షాపుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజున. అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చున్నారు. 200 యూనిట్లు ఇవ్వడంతో పాటు అది అద్దె షాపులు అయితే దానికి కూడా వర్తించేటట్లు చేయమని అడిగారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అద్దె షాపులో ఉన్న వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియచేస్తూ, ఏదేమైనా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. బీసీలకి న్యాయం చేస్తూ ఉన్నాం, ఓసీలకి న్యాయం చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏనాడు కూడా లోనులు లేవు. బీసీ లోన్స్ ఇస్తూ ఉన్నాం, ఎస్సీ లోన్స్ ఇస్తూ ఉన్నాం, కాపు లోన్స్ ఇస్తూ ఉన్నాం, బ్రాహ్మణ లోన్స్ ఇస్తూ ఉన్నాం, అగ్రవర్ణాల్లో ఉన్న రెడ్డిస్కి ఇస్తూ ఉన్నాం, చౌదరీస్కి ఇస్తూ ఉన్నాం. ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళల్లో లోన్లు పెట్టుకునే వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నాం. అంటే సమాజంలో ఏదో కొన్ని వర్గాల వారికే కొన్ని వర్తించాలని కాదు, అందరికీ వర్తించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు నాయ బ్రాహ్మణులు చూపించిన అభిమానం మరవలేనిది. తప్పకుండా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఎందుకంటే మొన్న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఏదైతే ఉందో 150 యూనిట్లని 200 యూనిట్లు పెంచుతూ జీవో పాస్ చేయడంతో మీ ఈరోజు మా నాయ బ్రాహ్మణ సంఘం తరపున మా తెలుగుదేశంలో తిరుగుతున్న నాయకులందరూ కూడా ఈ రోజున మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే మరి విధంగా మాకు తలనెలా తీసేవారికి 20,000 రూపాయల జీతం నుంచి 25,000 రూపాయలు చేయడం, దాన్ని ఆశ్రయిస్తూ మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఐటీ శాఖ మంత్రి మా నారా లోకేష్ గారికి కానీ, అదేవిధంగా మన బోర్డు నెంబరు తిరుమల తిరుపతి దేవస్థానం శాంతారామణ్య గారికి కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిడి వాసు గారు మాకు విన్నట్టు ఉండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా అంటూ ముందుండి మమ్మల్ని అందరినీ మా సంఘాన్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకున్నారు. మాకు ఈ రోజున ఈ అవకాశం కల్పించిన మరి ఆదిడి వాసు గారికి ఇండమెంట్ కమిటీలో మా సభ్యులందరూ కూడా వేయడం జరుగుతుంది. మమ్మల్ని ఎంతగానో గుర్తించారు. ఆదిడి వాసు గారికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత చెబుతూ తీరాభిషేకం చేయడం జరిగింది. దీన్ని సహకరించిన నాయ బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ముందడుగుగా వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సాధికారిక సమితి తరపున, అలాగే మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయ బ్రాహ్మణుల తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం నాయ బ్రాహ్మణుల పైన చూపించిన వివక్షత కావచ్చు, అభివృద్ధిలో వెనకడుగు వేయడం కావచ్చు, యావత్తు నాయ బ్రాహ్మణులందరూ కూడా గమనించారు. నాయ బ్రాహ్మణ సాధికారిక సమితి తరపున
అనేక మార్లు గత ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్ళినప్పటికీ స్పందించలేనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమాన్ని ఒక పక్కన, అభివృద్ధిని మరొక పక్కన పెడుతూ, అలాగే బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడంతో పాటు నాయబ్ బ్రాహ్మణులను కూడా గుర్తించి ఈ రోజున 200 యూనిట్లు కులవృత్తిదారులకు, ఏదైతే కులవృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వారందరికీ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినటువంటి శుభ పరిణామాన్ని ఈ రోజున మేము స్వాగతిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని టీడీపీ నాయకులు గ్రహిస్తే మంచిదని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు హితో పలికారు. మెప్పు కోసమో మరొకటి కోసమో అనవసరంగా మార్గాని భరత్పై విమర్శలు చేయవద్దని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన ఏదో పోయినట్టు కాదని మజ్జి అప్పారావు అన్నారు. ఇందిరాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి ఇలా చాలా మంది ప్రముఖులు ఓటమి చెందారని, అంత మాత్రం చేత వాళ్ళు వన్నె తగ్గలేదని ఆయన అన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, లోక్సభలో పలు కమిటీలకు ప్రాధాన్యం వహించిన భరత్ ఓడిపోయినంత మాత్రాన ఆయన చేసిన కార్యక్రమాలు చెరిగిపోవని అన్నారు. రౌతు సూర్యప్రకాష్ రావు ఎమ్మెల్యేగా ఉండగా విజిటబుల్ మార్కెట్ తరలించాలని చూస్తే అప్పుడు అడ్డుకున్నది తెలుగుదేశం నాయకులు కాదా అని మజ్జి అప్పారావు ప్రశ్నించారు. అవలోకి తరలిస్తుంటే అప్పట్లో అభాండాలు వేసి అడ్డుకున్నారని, అలాగే ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మార్కెట్ తరలింపు కోసం లక్షల చేతులు మారాయని గొడవ జరిగింది కదా అని ఆయన ప్రశ్నించారు. భరత్ ఎంపీ అయ్యాక ఆయన ద్వారా మార్కెట్ తరలించాలని రౌతు ప్రయత్నిస్తే అంత దూరం వెళ్లలేమని మజ్జి రాంబాబు తదితరులు వచ్చి మొరపెట్టుకుంటే యథాతథంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. ఇదంతా మర్చిపోయి భరత్ ఏమీ చేయలేదని అనడంలో అర్థం ఏమిటని, అసలు మీరు భరత్ దగ్గరకు ఎన్నిసార్లు వచ్చారో గుర్తు చేసుకోండని మజ్జి అప్పారావు అన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి చరిత్రలో ఓ ప్రజా ప్రతినిధిని కాలపరిమితి ముగిసిన తరువాత వచ్చే మరో ప్రజా ప్రతినిధి అధికారంలోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారే తప్ప ఇప్పటిలా నాశనం చేయలేదని విశ్లేషించారు. ఈటి స్ట్రీట్ శుభ్రం చేయడం లేదని, హ్యాపీ స్ట్రీట్ సందడి ఇప్పుడు పోయిందని ఆయన ప్రస్తావించారు. అధికారం ఉందని, ఏది అంటే అది చెల్లుబాటు అవుతుందని ఇష్టం వచ్చినట్లు చేయడం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా వైఎస్ఆర్సీపీ సంస్థాగత కార్యదర్శి ముప్పన శ్రీను, జిల్లా వైఎస్ఆర్సీపీ సెక్రటరీ తామదాసు శ్యామ్ సుందర్, రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ ప్రెసిడెంట్ సీరపు గణేష్, సిటీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షబీర్ తదితరులు పాల్గొన్నారు. వాసు గారు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఒక ఎంపీ 18 లక్షల ఓట్లు అంటే ప్రాతినిధ్యం, దాదాపు 11 లక్షల ఓట్లు పోలింగ్లో ఈయన పర్సెంటేజ్ ఎంత వచ్చింది? ఈవేళ మీ ఎమ్మెల్యే గారు 7 ఎమ్మెల్యేల్లో ఒక పార్లమెంట్ అంటే తరచూ ఏదో మాట్లాడుతున్నారు. గెలుపు ఓటములు సహజం. ఎందుకంటే మన దేశాన్ని ప్రధానమంత్రి చేసినటువంటి 2-3 సార్లు ఇందిరాగాంధీ గారే చరణ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు ఇందిరాగాంధీ ఎంతో అభివృద్ధి చేశారు ఆ నియోజకవర్గంలో, కానీ ఓటమి చెందారు. అలాగే మన బాబాసాహెబ్ అంబేద్కర్, మా అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారు ఓటమి చెందారు. అలాగే మన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ, మీ పార్టీ పెట్టిన నాయకుడు, ఓటమి చెందారు. అలాగే ప్రఖ్యాతి నటుడు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి చిరంజీవి గారు ఓటమి చెందారు. ఒకసారి ఓటమి చెందినంత మాత్రాన వాళ్ళ యొక్క వన్నె తగ్గదు. పాండవులు మాయాజోదంలో చూడండి, శకుని మాయాజోదంలో పాండవులు ఓడిపోయారు, కానీ వాళ్ళ యొక్క పరపతి తగ్గలేదు, వాళ్ళకి విలువ తగ్గలేదు. అలాగే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈవీఎంలు అవన్నీ కొంతమంది జనానికి అనుమానం ఉంది, వేరే మభ్యపెట్టి నెగ్గారని ఒక రకంగా అనుమానం ఉంది. అలాంటి గెలుపు కాదని కొంతమంది మేధావులు అంటున్నారు. అలాంటి ఒక ఎంపీ గారిని పట్టుకొని మీరు ఎంతసేపు ఆదిరెడ్డి వాసు గారు ఆయనతో పోల్చుకొని ఎంపీ గారి కంటే ఆదిరెడ్డి వాసు గారు గొప్పని మాత్రం ఎప్పుడు భ్రమపడకండి. ఎందుకంటే చరిత్రాత్మకంగా రాజమండ్రిని అభివృద్ధి చేసి ఈవేళ భర్త గారు ఒక 50 సంవత్సరాలు ఎండిపోతే ఆయన చేసిన 5 సంవత్సరాల అభివృద్ధిలో మరలా ఆయన మళ్ళీ ఏదో ఎలక్షన్లు ఖచ్చితంగా నెగ్గుతారు. ఎందుకంటే ఆయన విజన్ జనం చూశారు. అది తెలుసుకొని మాట్లాడండి. ఇక కాయగూరల మార్కెట్ గురించి నిన్న
నాయకులు చక్కటి ఉపన్యాసం, అద్భుతమైన అబద్ధాలతో చెప్పారు. ఒకటి గుర్తుంచుకోండి, రౌతు సూర్యప్రకాశరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా వెజిటేబుల్ మార్కెట్ని తరలించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తే అడ్డుకున్నది ఎవరు? అప్పుడు తెలుగుదేశం నాయకులు కదా, ఇదే మధ్యరాంబాబు గారు కదా. ఎందుకంటే అప్పుడు ఏమని అన్నారు ఆయన్ని, ఆయన రంభావరస తీయట్లేదో అడ్డుకు తొలగించుకోవడం కోసం మార్కెట్ తరలిస్తున్నారు. అది కూడా ఎక్కడికి దూరం కాదు, ఆవలోకి మాత్రమే. ఆయన మీద అపాకులు వేశారు. తర్వాత మీ గవర్నమెంట్లో ఇదే మధ్యరాంబాబు గారు ఒక తెలుగుదేశం నాయకుడికి లక్షల మీద లంచాలు ఇచ్చి ఏదో చేశారు మార్కెట్ తరలించడం. అప్పుడు ఆ పెద్ద అపవాదం జరిగింది, పెద్ద అల్లరి జరిగింది. అది నిజం తెలియాలంటే మీ వెజిటేబుల్ మార్కెట్ అకౌంట్ సెక్షన్లో ఉంటుంది. ఆ నాయకుడికి ఎంత లంచం ఇచ్చారు, మరి అదే లంచాన్ని ఎలా తీసుకొచ్చారని. అదే రౌతు సూర్యప్రకాశ్ సార్ మళ్ళీ మార్కెట్ భర్త గారు ఎంపీ అయిన వెంటనే నా సామాజిక వర్గం సంబంధించి కాయగూర కొట్లు ఇక్కడ ఉన్నాయి, పెద్దవాళ్ళకి నలుగురు పర్వాలేదు కానీ చిన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సిటీకి దగ్గరలో ఏదో స్థలం చూడండి, ఆల్రెడీ నేను చూసాను, ఆవుల 10 ఎకరాలు, దాన్ని 4 ఎకరాలు ఇస్తే బాగుంటుందని రౌతు సూర్యప్రకాశ్ సార్ మార్కెట్ భర్త గారు సలహా ఇస్తే, అదే మార్కెట్ భర్తరామ్ గారి దగ్గరికి ఈ నాయకులందరూ వచ్చి ఏమంటే మేము దూరం వెళ్తే మా బతుకుతే దెబ్బలు తింటుందంటే ఆయన అసెంబ్లీలో ఆమోదింపజేసి సీఎం గారితో మాట్లాడి అసెంబ్లీలో ఆమోదించి మార్కెట్కి రావడానికి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నారు. కానీ మీరేం మాట్లాడుతున్నారు? ఏమీ చేయలేదు, ఏదో మాకు అద్భుతం చెప్పారు. అసలు మీరు భర్త గారి ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చారు, మీకు ఎంత వివరంగా చెప్పారు. ఇవన్నీ మర్చిపోయి మీ నాయకుల మెప్పు కోసం మార్కెట్ ఎక్కడ తరలించేస్తా ఉన్నారు? బొమ్మూరు అవతలు తరలిస్తే ఎవరికి ఉపయోగం? మీలాంటి పెద్ద పెద్ద మధ్యరాంబాబు గారో లేదనుకుంటే అక్కడ ఇంకో 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి, 5-6కు ఉపయోగం ఉంటుంది. సామాన్యమైన కాయగూరలు అమ్ముకున్న వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? రాజమండ్రిలో ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ శిక్షణా శిబిరం ఘనంగా ముగిసింది. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురుడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో కబడ్డీ కోచింగ్ క్యాంప్ మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ రోజు టోర్నమెంట్ ని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, జామిశెట్టి గాంధీ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ నెల 15 నుండి 25 వరకు విజయవాడలో జరగబోవు టోర్నమెంట్ కు భీమవరం గరుడ యువ ఛాంపియన్ క్రీడాకారులకు కోచింగ్ క్యాంపు నిర్వహించారు. మొత్తం రాష్ట్రంలో 600 మంది క్రీడాకారులు నమోదు చేసుకోగా 160 మంది ఎంపికయ్యారు. 8 జట్లుగా విభజించి వివిధ ప్రాంతాలలో శిక్షణ ఇచ్చారు. అందులో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా గల మున్సిపల్ కమిటీ హాల్లో ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన 11 రోజుల యువ శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా సెక్రటరీ బురుడి త్రిమూర్తులు మాట్లాడారు. ఒక ఉత్సాహం, ఎందుకంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉంటే అందులో 15 నుంచి 25వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలైనటువంటి కేఈ ప్రభావతి, ఎలమంచిలి శ్రీకాంత్ సారథ్యంలో ఈ టోర్నమెంట్లు జరుగుతున్నాయని అన్నారు. కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అలాగే క్రీడాకారులకు భోజనం వసతి ఏర్పాటు చేసి డాక్టర్ లక్ష్మణరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేషగిరిరావు, పి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్నకు నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్గా చింతా జోగినాయుడు, డైరెక్టర్లుగా కర్రి గాయత్రి, మారిశెట్టి శ్యామ్ కుమార్, చొక్కాకుల రమణి కుమారి, అడపా శివకుమార్, పొట్నూరి సత్యనారాయణ, కోళ్ల శ్రీనివాసరావు, ధోమాడ భాగ్యలత, పాలేపు సాయి రమణి కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఎండోమెంట్ కమిటీల్లో ప్రస్తుతం 8 కమిటీలు ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తామని అన్నారు. మిగిలిన కమిటీలు కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందన్నారు. గత పాలకులు ఈ స్కూల్ గురించి ఏం పట్టించుకోలేదని అన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ని ఉన్నత పాఠశాలగా మార్చామని అన్నారు. మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకున్నాం. దేవి చౌక్నకు చెందిన ఒకరు ముందుగా వచ్చి జాంపేట లూథరన్ స్కూల్ విద్యార్థుల కోసం 20 లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ నిర్మించేందుకు ముందుకు వచ్చి దాని పనులు కూడా తన చేతుల మీదుగానే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వర్రె శ్రీనివాసరావు, దొండపటి శంకర్రావు, మజ్జి రాంబాబు, వై శ్రీను, బుడ్డిగ రాధ, నల్లం శ్రీను, సనపతి సత్యబాబు, కొల్లి బుజ్జి, ద్వారా పార్వతీ సుందరి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ అన్నపూర్ణమ్మపేటలో గల శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూలునకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయముగాను భయాభిమాన రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలవాడిననియు మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము నందు పొందుపరచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసా వహింపగలననియు దైవ సాక్షిగా మనఃపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. కింద రహస్య ప్రమాణం అన్నది మీకు తెలియాలనే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. 1, 2 చేస్తే దాన్ని ఊరి నిండా మర్చిపోకుండా ప్రతి 2 నెలలకి ఫ్లెక్స్లు వేసుకొని నేను అది కట్టానని చెప్పచ్చు. కానీ 1, 2 తోటి ఆగట్లే. మనం ఈ సంవత్సరంలోనే ఈ నియోజకవర్గంలో 250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ప్రారంభించుకున్నాం, పూర్తి చేసుకున్నాం కూడా. ఇక్కడే మేము 31వ వార్డులోనే చూడండి ఎన్ని అంటే అన్ని రోడ్లు వేయించాం, డ్రైన్లు వేయించాం, 6వ వార్డులో వేయించుకుంటూ వచ్చాం. అలాగే అక్కడ అడిగితే అక్కడ అన్ని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పనిచేస్తాం. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది. అలాగే కష్టపడిన ప్రతి నాయకుడిని కూడా గుర్తిస్తాం. ఒక్కొక్కసారి ఇబ్బందులు ఉంటాయి, ఒక్కొక్కసారి మనం త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయిక మీద వెళ్తున్నప్పుడు సరి చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది. రాష్ట్రం ఒక అవసరం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయిక వచ్చే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కలిసిమెలిసి ఉంటాం, అధికారంలోనే ఉంటాం. కాదనే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ 3 పార్టీలు ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలోని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రం కోసం డబుల్ ఇంజిన్ పనిచేసే సర్కార్ కింద పనిచేస్తా ఉన్నారు. ఒకే ఆలోచన, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలి. ఈ ఆలోచనతో పనిచేస్తున్నాం. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు.
ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు చాలా గర్వంగా ఉంది అంటే ప్రమాణ స్వీకారం రోడ్డు మీద పెడతా ఉన్నారు. నేను అన్నాను, లేదు ఇక్కడే పెట్టండి, పెట్టించుకునే అర్హత ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు ఉన్నారు కొంతమంది అధికారంలో. ఏ నేడైనా ఈ స్కూల్ ఒక మంచి చెడులు చూసారా? ఇక్కడ మన వాళ్ళు ఒక క్లాస్ వరకు చదివి 10వ తరగతి కోసం పక్కన ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నారు. మరి 10th క్లాస్ ఇక్కడ ఎందుకు తేలేకపోతున్నారు అన్నది ఏదైనా ఆలోచించారా? కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సంవత్సరంలోనే ఇక 10th క్లాస్ వరకు అవకాశం కల్పించాం. అన్ని వర్గాల ప్రజలను హక్కును చేర్చుకుని స్నేహబంధంతో వారికి భరోసా ఇచ్చిన నాయకుడిగా మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి వెంకటరమణ, కేబుల్ రమణ నిలిచిపోతారని ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. కేబుల్ రమణగా అందరికీ సుపరిచితమైన ఆయన 61వ జయంతి వేడుకలను స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న విగ్రహం వద్ద మిత్ర మండలి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్ హాజరయ్యారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాసా అపార్ట్మెంట్లో జరిగిన సభలో ఆయన సేవలను స్మరించుకున్నారు. నిజమైన స్నేహానికి నిదర్శనంగా రమణ నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు నండూరి సుబ్బారావు, మిత్ర బృందం బొరుసు శ్రీనివాస్, పొన్నడ పోలారావు, వాకచర్ల కృష్ణ, దిడ్డి సూరిబాబు, శేషు, గంట్ల వెంకన్న, అమరపల్లి వీరబాబు, మల్లేశ్వరరావు, శివ, తాళం శ్రీను, దూలం చిన్న, బొరుసు వాసు, గార్లపట్టి సూర్యనారాయణ, అజ్రపు హరిబాబు, మాదిరాజు శ్రీనివాస్, దుర్వాసుల సత్యనారాయణ, ఆశా బాబీ, సబ్బిశెట్టి రాంబాబు, నండూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా తన మన మధ్య లేడు అన్న విషయాన్ని మనం అందరం జీర్ణించుకోలేము. ఉన్నప్పుడు తన ఆలోచన కానీ, తన స్నేహంలో విలువలు కానీ, 10 మందికి సహాయం చేసే మనస్తత్వం కానీ, ఎవరికి కష్టం వచ్చినా కేబుల్లో ఉన్నాళ్ళేనా ధైర్యం కానీ అందరికీ ఉండేది. అటువంటి మంచి మనసున్న మనిషి, స్నేహితుడు అకాలంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు అతన్ని పుట్టినరోజుని మనం అందరం కూడా ఘనంగా చేసుకుంటున్నాం. ఏది ఏమైనా స్నేహానికి విలువనిచ్చే వ్యక్తుల్లో మన కేబుల్ రమణప్పుడని చెప్పడానికి సందేహం లేదు. నేను కానీ, కొండలరావు కానీ, కేబుల్ రమణ కానీ, ప్రసాద్ రాజు కానీ, హరినాథ్ గారు కానీ మేమందరం ఒక సమకాలికంగా స్నేహం చేసాం. ఎప్పుడు ఎంత స్నేహం చేసినా, మేము ఎప్పుడు జోకులు వేసుకున్నా లేకపోతే బాధపడినా ఒకసారి కేబుల్ రౌండ్ గుర్తు తెచ్చుకుంటే కొంచెం మీ మొత్తం సమస్యలన్నీ మర్చిపోయేవాళ్ళు. వచ్చి గందరగోళం కలగాపులగం చేసేసి మనం ఏం ఆలోచిస్తున్నామో దాన్ని మొత్తం మార్చేసి మన రూట్లో మనం తీసుకెళ్ళిపోయేవాడు. అంటే ఆ రకంగా ఎలా ఉంటుందంటే తనతో స్నేహం ఒక రకమైన సంతోషంగా ఉంటుంది, ఒక రకంగా మన బాధను తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వడం అన్నది కూడా తనలో కొన్ని మంచి ఇటువంటి ఆలోచనలు ఉండి ఈ ప్రాంతంలో అందరికీ అతను సన్నిహితుడు, స్నేహితుడు, కుటుంబ సభ్యుడి కింద వెలిగాడు. కాబట్టే తను లేనప్పటికీ కూడా తను గుర్తు చేసుకోవడానికి మనందరం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతిని, వర్ధంతిని కూడా మన సీతంపేటలో ఒక సర్కిల్లో కేబుల్ ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే అతనికి నివాళులు అర్పించే కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈరోజు అనేక మంది స్నేహితులు రమణను తలుచుకుంటూ, గుర్తు చేసుకుంటూ, అతని జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం చేసుకుంటూ మనందరం కలుసుకున్నాం. ఇవాళ ఏదైనా కేబుల్ రమణ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరూ అండగా ఉంటామని చెప్పిన నమ్మకంతోనే ఆ కుటుంబం ఇవాళ మనతో ఉన్నారు. అలాగే వాళ్ళిద్దరి పిల్లలకి కూడా మంచి మనసున్న మనుషులతో వివాహం జరిగింది. అంటే మనసున్న మనుషులను ఎందుకన్నానంటే ఇద్దరు అల్లుళ్ళు కూడా కేబుల్ రమణకి కొడుకులు లాంటి వాళ్ళు, అల్లుడు కాదు. అంటే కేబుల్ రమణకి 4 పిల్లల కింద అయ్యారు వాళ్ళు. అంటే 2 అమ్మాయిలు పుడితే 2 అల్లుళ్ళు తెచ్చుకుంటే ఆ ఇద్దరు కూడా కొడుకుల్లాగే ఉన్నారు తప్ప అల్లుళ్ళ లేదు. అంటే వాడి పైనుంచి నా కూతురు ఎవరు సెలెక్ట్ చేయాలి, నా కూతురికి ఎవరితో వివాహం చేయాలి దాని మీద అక్కడి నుంచి వాడు మంచిగా ఆలోచించి 2 అల్లుడిని కొడుకుల పట్టణంలో పంపించాడు. వాళ్ళు కూడా మంచి మనసున్న మనుషులు. వారు కూడా కేబుల్ రమణ అంటే మామయ్య గారు మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏదైతే మనకు అప్పచెప్పి వెళ్ళారో అవన్నీ మనం బాధ్యతగా చేయాలని చెప్పి ఆలోచించే వ్యక్తులని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మనందరం మరొకసారి రమణ గారిని తలుచుకుంటూ మరి ఆయన జ్ఞాపకాలన్నీ కూడా మనం అందరం
భవిష్యత్తులో కూడా కేబుల్ రమణ్ని 10 మందికి అతను ఏ సహాయం చేశాడో ఆ సహాయాన్ని మనం కూడా కొనసాగింపుగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే నా స్నేహితులు కొనరారు ఆయన, నేను, కేబుల్ రమణ మేమందరం కూడా ఆల్మోస్ట్ నేను ఈ ప్రాంతానికి వచ్చి దాదాపు 45 ఇయర్స్ అయిపోయింది. ఆ 45 ఇయర్స్లో కూడా ఫస్ట్ స్నేహం కొనరాతో రమణతోనే కలిగింది నాకు. ఈ ప్రాంతంలో అనేక మంది స్నేహితులతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది అంటే కేవలం వీరిద్దరూ మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండడం వల్ల నాకు కూడా మీరందరూ స్నేహితులయ్యారు. రాజకీయాల్లో మేము ఏమి ఎదిగినప్పటికీ కూడా, రాజకీయాల్లో తగ్గి ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఒక మార్పు ఉండాలని చెప్పి ఆలోచించే వాళ్ళలో మేమందరం ఒకటని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా ఆ స్నేహం చాలా గొప్పది, చాలా విలువైంది కూడా. స్నేహంలో రకరకాల స్నేహితులు ఉంటారు. కొంతమంది కూడా ఉంటూ ఎన్నుకోలు పోసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచిగా ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది హెల్ప్ఫుల్గా ఉంటారు, కొంతమంది మనం వాడుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనమే వాళ్ళు వాడదాం, ఇలా రకరకాల స్నేహితులు ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సహాయం తప్ప ఇంకోటి ఆశించుకుంటారు. ఒకవేళ ఏదైనా ఉన్నా వాడు లబ్ధి పొందాలనుకున్నా మనల్ని డైరెక్ట్గా అడుగుతాడు. మరి మాకు ఇది కావాలన్నా ఆడు చేసేటువంటి మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి రమణ. వాడు దగ్గర సుమారుగా నాకు తెలిసి 7-8 వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. అటు ఇసుక, ఇటు కేబుల్, తర్వాత లారీలని, ఇంకా రకరకాల వ్యాపారాలు ఏవో చేస్తూ ఉండేవాడు. అన్ని వ్యాపారాల్లో కూడా అందరికీ ఇష్టడాడు. ఇసుక వ్యాపారం చూస్తే ఇక్కడ ఇసుక వ్యాపారం వాళ్ళు వచ్చి ఉంటారు, లారీ వాళ్ళు ఉంటే లారీ వాళ్ళు ఉంటారు, రాజకీయంగా ఉంటే రాజకీయ స్నేహితులు ఉంటారు. ఆ కోట్లింగలపేట వార్డులో అమ్మాయి శాంతిశ్రీ చేసినప్పటి నుండి కూడా కోట్లింగలపేటతో మంచి అభినవ సంబంధం ఉండడం, వాళ్ళు ఉండడం, అలా మహిళా సంఘాలు మీ అందరితోటి కూడా చాలా చక్కగా మూవ్ అవుతూ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. అంటే ఒక పర్టికులర్ ఫ్రెండ్స్కే కాకుండా వేళ స్టాఫ్ ఉంది. మన వల్లి కానీ వీళ్ళందరూ కూడా వాడి దగ్గర వర్క్ చేసిన ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ రవణ ఉన్నాడని గుర్తు చేసేటువంటిది ఆ స్టాఫే. వాళ్ళు పర్లేదు, జీతాలు అయిపోయాక మానే ఇచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ వాడి మీద ఉన్న గౌరవం, అభిమానమే వాళ్ళతో మనందరినీ ఇక్కడికి కలిసికట్టుగా తీసుకొచ్చేలా ఉంది. కాబట్టి ముందుగా ఆ కమిటీని నేను అభినందిస్తూ, అలాగే మరి పాత స్నేహితుల్లో చూస్తే మేము ఒక రకం బ్యాచ్, ఇంకో రకం బ్యాచ్ కూడా ఉంటుంది. అంటే కేటగిరీలో మేము ఒక పర్టికులర్ బ్యాచ్లతో తిరుగుతూ ఉంటాం. వాడికి నీ అనేటువంటి భేదం ఉండదు మాట. క్లాసులు ఆ కింద క్లాసు వాళ్ళతో ఒక రకం మూవ్ అవుతాడు, ఇంకొద్దిగా యావరేజ్ క్లాసులతో ఒక మూవ్ అవుతాడు, మాతో అవుతాడు, పెద్దలతో ఒకటి అవుతాడు. అలా రకరకాల విభిన్న ఆడలతో ఒక రకమైన స్నేహం, మాతో ఒక రకమైన స్నేహం. మళ్ళీ ఆ పోలారావు, సూర్యబాబు, సత్యపండి గాడి, ఆ శంకర్ గాడి, వీళ్ళందరూ వాళ్ళతో ఒక రకమైన ట్రూపు. మన గంటలంకన్నా ఏళ్ళు బ్యాచ్తో ఒక ట్రూపు. ఇలా రకరకాల బ్యాచ్లతోటి ఒక్కొక్క రకమైన స్నేహం ఉంటుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తోంది. ఎన్నికల సమయంలో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయి బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులు ఉచితం చేసింది. రాజమండ్రి నగరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని టీడీపీ నాయకులు గ్రహిస్తే మంచిది. వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మధ్య అప్పారావు హితవు. అన్ని వర్గాల ప్రజలను హక్కున చేర్చుకొని స్నేహబంధంతో భరోసా ఇచ్చిన నాయకుడు మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి వెంకటరమణ. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.